ఏపీ తిరుమలలో ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించింది టీటీడీ. ఏపీ తిరుమలలో ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించింది టీటీడీ. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవాల్టి నుంచి 3 రోజులు టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని కూడా తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది టీటీడీ. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది టీటీడీ. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడి శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు నిర్దేశిత సమయంలో కూడా ఆలయ కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈ డిప్తో టోకెన్లు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయావుల కేశవ్, సత్యకుమార్, సినీ నిర్మాత దానయ్య, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.